ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమగల దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు నాయన, కృపామయుడైన మా యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. మీ దివ్యమైన వెలుగులో బిడ్డల్ని నడిపించండి, నన్ను బిడ్డల్ని బలపరచండి, స్థిరపరచండి. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మేలు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని అనేక ఆత్మలు రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తర్వాత వాక్యాన్ని విందాం.
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే ప్రభు ఇక్కడ మనకి మాదిరి చూపెడుతున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ వారి జీవితంలో పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. కారణం ప్రభువే పరిశుద్ధుడై ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఏ విధంగా ఈ లోకములో జీవించాలో, ఎలా నడవాలో అది ప్రభువు మనకి మాదిరి చూపించారు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాను అని చెప్తూ మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని మాదిరి చూపెట్టాడు ప్రభు. కనుక ఆయన వలే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన్ను మాదిరిగా మనము చూచుకుంటూ నడుస్తూ ఉండాలి. లోకములో అనగా రక్షింపబడిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు తమ జీవితములో ఈ లోకములో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. అలా దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా కలిగి ఉండాలి. ఆయన మాదిరిగా చూసుకుంటూ మనం ఈ లోకములో నడుస్తూ ఉండాలి. అనగా ప్రభు కొరకు జీవిస్తూ ఉండాలి. మనం ప్రవర్తన కూడా ఆయనకిష్టమైందిగా ఉండాలి, పరిశుద్ధమైందిగా ఉండాలి. మన ప్రవర్తన లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఉండకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలి. జ్ఞాన సంబంధమైనదిగా ఉండాలి, ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఈ మాదిరి మనలో కనబడాలి. అంటే ప్రభువు ఎలా ఉన్నారో అలా ప్రభువును పోలి నడవాలి మనం కూడా. అపోస్తలుడు పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా ప్రభువును పోలి నడవండి అంటూ నన్ను పోలి నడవండి అన్నాడు. ఎంత చక్కని మాట చూడండి.
నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను గనుక మీరు నన్ను పోలి నడవండి. ఆయన మాదిరి చూపెడుతున్నాడు. నేను ప్రభువును పోలి నడుస్తున్నాను, ప్రభువు నేను మాదిరి చూపెడుతున్నానని ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నారు, మాదిరి చూపెట్టాడు ప్రభు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ప్రభువును పోలి నడుస్తున్నాను, ఆయన మాదిరిగా తీసుకున్నాను. ఇప్పుడు నన్ను మీరు మాదిరిగా తీసుకొని నన్ను పోలే నడవండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మాదిరిని మనం కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత మన జీవితంలో ఎక్కడా తగ్గకూడదు. అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధత లేకుండా ఉండకూడదు. ఎందుచేతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. అంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీరు అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదంటున్నాడు ప్రభు. స్వయంగా నిన్ను పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుకు లోబడిన బిడ్డగా, సోదరుడా సోదరి, నీ రక్షణను ప్రభువులో కొనసాగించుకుంటూ ఉండాలి. నీ సొంత రక్షణను, ప్రభు నీకు అనుగ్రహించిన రక్షణను కొనసాగించుకుంటూ ఎలా ఉండాలంటండి, పవిత్రులుగా అనగా పరిశుద్ధులుగానే ఉండాలి. గాని ఆయన అందుకే పిలిచాడు పరిశుద్ధులుగా ఉండడానికి, అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదంటున్నాడు. మరి ఎందుకు నీవు జీవితంలో అపవిత్రతను కలగజేసుకుంటున్నావు? ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధతను పోగొట్టుకొని అపవిత్రతను గనక కలుగజేసుకుంటే దేవుడు తన రాజ్యములో నిన్ను చేర్చుకోడు అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుడిగా ఉన్నట్టు మీరు పరిశుద్ధులుగా ఉంటే నా రాజ్యములో మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు. కనుక మనల్ని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు గనుక పరిశుద్ధులుగానే ఉండాలి. మనం ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. అబ్రహాము గారిని చూడండి, దేవుడు పిలిచాడు, పిలిచిన పిలుపుకు తగినట్లుగానే నడిచాడు. అలా మీరు కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగానే తన వాక్యం ద్వారా మిమ్మల్ని పిలిచాడు. ఆయన నోటి మాట ద్వారా మిమ్మల్ని పిలిచాడు. ఆయన దర్శనం ద్వారా పిలుస్తున్నాడు. అనేక విధాలుగా నిన్ను పిలుస్తూనే ఉన్నాడు ప్రభు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీవు నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి. ఆయన చిత్తం చొప్పున నడవాలి. అదే ఆయన కోరుతూ ఉన్నాడు. నీ నుండి ఆయన కోరేది అదే. కానీ ఆయన కోరిన కోరిక ప్రకారం నడుస్తున్నావా? లేదా నీకు తోచిన ఆలోచన ప్రకారం నడిచి నిన్ను నీవు అపవిత్రం చేసుకుంటున్నావా? నీ దేహాన్ని అపవిత్రం చేసుకోవద్దు, నీ హృదయాన్ని అపవిత్రం చేసుకోవద్దు, నీ జీవితాన్ని అపవిత్రం చేసుకోవద్దు, దేవునికి విరోధమైన పనులు చేయవద్దు అంటున్నాడు. కనుక అపవిత్రము చేసుకోవద్దు, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఇంతకాలము నీవు అపవిత్రంగా ఉన్నప్పుడే నిన్ను పిలిచాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి పిలిచాడు, నిన్ను పరిశుద్ధునిగా చేశాడు, పరిశుద్ధురాలిగా చేశాడు. నీవు పరిశుద్ధంగానే జీవించాలి తప్ప అపవిత్రంగా మాత్రం జీవించడానికి ఆలోచించవద్దు, అపవిత్రంగా జీవించడానికి తలంచవద్దు. పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండాలి, అపవిత్రులు అవ్వకూడదు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, పరిశుద్ధతలో సంపూర్ణత కావాలి.
అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లుగా పరిశుద్ధతలు సంపూర్ణమవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కలిగిన నీవు సంపూర్ణత కలిగి ఉండాలి. పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ ఉండాలి. సంపూర్ణులు అవ్వాలి కానీ అసంపూర్ణులుగా ఉండొద్దు, అసంపూర్ణులుగా జీవించొద్దు. పరిశుద్ధతలో సంపూర్ణత కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగే ఉండాలి. దాన్ని ఇంకా మనం పెంచుకుంటూ ఉండాలి, అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అంతకంతకి పరిశుద్ధులుగా ఇంకా 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 పరిశుద్ధతలో సంపూర్ణత్వాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడాలి తప్ప వెనుకకు రాకూడదు. లోకమును ఆశించకూడదు, వ్యర్థమైన వాటిని ఆశించకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవిత్రమైన వాటిని ఆశించవద్దు. అందుకు ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధంగానే ఉండండి, అలా నడవండి, అలా జీవించండి అని స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. కనుక మాదిరి చూపెట్టాడు ప్రభు. ఆ మాదిరిలో నడవాలి. ఆ మాదిరిని మనం కలిగి ఉండాల్సిందే. కనుక ప్రభువును పోలి నడవండి, ఆయన బిడ్డలుగా జీవించండి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. ఆయన పోలికలు సృష్టించబడిన మనము ఆయనను పోలే నడవాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. అలాంటి స్థితి మన నుండి ప్రభు కోరుతున్నాడు. మరి మనం ఎలా నడుస్తున్నాం? మన మాటలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? మన క్రియలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? మన చూపులు పరిశుద్ధంగా ఉంటున్నాయా? మన చేతలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? పరిశుద్ధంగా ఉండమనే చెప్తున్నాడు ప్రభు. మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. మనం ఏది చేసినా అది దేవునికి మహిమ వచ్చినట్లుగా ఉండాలి కానీ ఆయనకి అవమానము తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి అపవిత్రం చేసుకోవద్దు, అపవిత్రుడు అవ్వద్దు. కనుక మురికి చేసుకోవద్దు, అపవిత్రము చేసుకోవద్దు, పాపములోనికి, మోసములోనికి, దుష్టత్వంలోనికి వెళ్ళవద్దు. కనుక ప్రభువుని కలిగిన బిడ్డలు భయం కలిగి దేవుని మాట ప్రకారం నడవాలి, దేవుని వాక్య ప్రకారం చేయాలి. అది మనము నేర్చుకోవలసినదే. కనుక మనం ఎలా ఉండాలో దేవుడు మనకి ముందుగానే బయలుపరిచారు. ఇక ఆ రెండవ విషయం చూడండి, మనం ఎలా ఉండాలి అన్నది కూడా చెప్తూనే ఉన్నాడు ప్రభు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఎలా ఉండాలంట? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయును, ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పుటము వేయబడిన బంగారం, సువర్ణం అంటే బంగారం, పుటము వేయబడిన బంగారం వలె శుద్ధీకరించబడాలి. శ్రమలు, శోధనలు కలిగినప్పుడు మనము పుటము వేయబడిన బంగారము వలె, పుటము వేయబడిన బంగారం అంటే అగ్ని చేత కాల్చబడుచు ఉన్నప్పుడు ఆ బంగారము నశించదు గాని అది శుద్ధీకరించబడుచు ఉన్నది, అది పవిత్రపరచబడుచున్నది. దేవుని బిడ్డలు శ్రమలు, శోధనలు, కష్టములు, నష్టములు, శోధనలు వస్తున్నప్పుడు వారు పరిశుద్ధపరచబడుతున్నారని అర్థం. వారి విశ్వాసాన్ని పరిశుద్ధపరుచుకుని వారి జీవితాన్ని పరిశుద్ధపరుచుకోవడానికి ఆ శ్రమలు, ఆ శోధనలు వారికి మేలే గాని కీడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీ విశ్వాసము నిలవాలి.
పరీక్షకు నిలవాలి. అంటే శ్రమలు శోధనలు అగ్ని వంటివి. అలాంటి బాధలు శోధనలు అగ్ని లాంటివి. ఆ బంగారం ఎలా నిలుస్తుందో అగ్ని పరీక్షకు మీ విశ్వాసం కూడా శ్రమలు శోధనలు బాధలు వచ్చినప్పుడు నిలవాలి. అప్పుడు మీరు శుద్ధీకరించబడిన వారు అవుతున్నారు. ఏ మరణమున్న బంగారములు పుటము వేయబడినప్పుడు అది కాల్చబడి శుద్ధీకరించబడుతున్నదో, అది దగదగా మెరిసే పరిస్థితి దానికి వస్తుందో, అలా దేవుని బిడ్డలక విశ్వాసము నిలిచిన వారైతే శ్రమల్లో శుద్ధీకరించబడుతున్నారు, పవిత్రపరచబడుతూ ఉన్నారు. కష్టములు వచ్చినప్పుడు నాకెందుకు రావాలి, ఎవరికన్నా వస్తే బాగుండు నాకెందుకు అనుకుంటారు కొందరు. అలా తలంచకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు మనుషులే, నీవు మనిషే. ఎందుకు ఎదుటి వారికి రావాలని కోరుకోవడం? అలా ఎన్నడూ కోరకండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము శోధనల చేత పరీక్షింపబడుతూ ఉంటుంది. కనుక శోధనలు వచ్చినప్పుడు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకొని, అది నిన్ను పరీక్షించడానికే వచ్చిన శోధనలు శ్రమలను గుర్తించి వాటిలో నీ విశ్వాసం నిలవాలి. నీవు శుద్ధీకరించబడుతున్నావు, నీవు పవిత్రపరచబడుతున్నావు. శుద్ధీకరించబడాలి. ప్రతి బిడ్డ కూడా శుద్ధీకరించబడాలి. వారి జీవితాలను శుద్ధీకరించుకుంటే వారు ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలలో నిలుస్తారు. శుద్ధీకరణ జరిగే కొద్దీ శ్రమలలో నిలుస్తారు. శ్రమలలో నిలిస్తే, వారు విశ్వాసంలో నిలిస్తే శ్రమలలో జీవ కిరీటాన్ని పొందుతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా శ్రమలలో వారు నిలబడితే, వారి విశ్వాసం నిలిచి ఉంటే వారు జీవ కిరీటాన్ని పొందుతారు. కనుక జీవ కిరీటం నీవు పొందాలనుకుంటే నీ విశ్వాసం శ్రమలలో నిలవాలి. శ్రమలలో నీ విశ్వాసము తూలిపోకూడదు, పడిపోకూడదు, జారిపోకూడదు. నీవు నశించిపోకుండా నిలవాలి విశ్వాసములో. ఆ శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో నీ విశ్వాసం నిలిచినదైతేనే జీవ కిరీటం పొందుతావు. లేకపోతే జీవ కిరీటాన్ని పొందలేవు సోదరి సోదరుడా. అందుకే ఆపదలైనా శ్రమలైనా ఏవి వచ్చినా ప్రభువు నాకున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన నమ్మాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన నన్ను విడవడు, ఎడబాయడు, ఆయన నాతోనే ఉన్నాడు, ఈ కష్టములు నన్ను విడవకుండా నాతోనే ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగిన బిడ్డలుగా, ధైర్యం కలిగిన బిడ్డలుగా నీవు ఉంటే సోదరి సోదరుడా, నీ నమ్మకం క్రీస్తు ప్రభులో ఉంటే నీవు శుద్ధీకరించబడిన బిడ్డవవుతావు, జీవ కిరీటాన్ని పొందుతావు. కనుక ప్రభువు చేత ఆ జీవ కిరీటాన్ని నీవు పొందాలి అని ఆశ నీలో ఉంటే, ఆలోచన నీలో ఉంటే ఆ శ్రమలలో కూడా నిలవాలి ప్రభువు కోసం. శత్రువు సాతాను నిన్ను శ్రమల చేత శోధనల చేత బాధ పెడుతూ ఉన్నప్పుడు విశ్వాసములో నిలిచి ఉండాలి. యోబు గారిని చూడండి. యోబు గారు కూడా శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు, కష్టాలు, ప్రమాదాలు అన్ని ఒకేసారి ఆయన మీదకు వచ్చి పడ్డాయి. అన్ని ఒకేసారి కలిగాయి ఆయనకి. అయినా సరే ఆయన విశ్వాసములో అగ్ని వంటి పరీక్షలవి, మామూలు పరీక్షలు కాదు, అగ్ని వంటి పరీక్షలు వస్తే యోబు గారు అలా నిలిచాడు. ప్రభునందు విశ్వాసంతో శోధనలో శ్రమలో నిలిచి ఉన్నాడు. అలా నిలిచి ఉన్నందువల్ల ఆయన ధన్యుడయ్యాడు. ప్రభువు సుడిగాలిలో వచ్చి ఆయన యోబు గారితో మాట్లాడి అతనికి
పూర్వపు ఆరోగ్యము కంటే మంచి ఆరోగ్యం అనగా అంతకంటే ఎక్కువ ఆరోగ్యం. చంటి పిల్ల శరీరము వంటి శరీరమును కలగజేసి పోగొట్టుకున్న ఆస్తికి రెండంతలు రెట్టింపు ఆస్తిని దేవుడు అతనికి కలిగేలా చేశాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. ప్రభు అతనితో స్వయంగా మాట్లాడాడు. యోబును ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు, నిన్ను కూడా బలపరుస్తాడు, నిన్ను కూడా ఆదరిస్తాడు. కనుక నీవే నాకు దిక్కు ప్రభువా, నీకంటే నాకు ఆధారము లేదయ్యా, నీకంటే నాకు ఆధారము లేదు, నీవే నా ఆధారము, నీవే నా దిక్కు అని ఆ ప్రభువుని ఆధారంగా చేసుకొని ఆయనే నా దిక్కు అని ఆయన కొరకు నీవు కనిపెడితే, ఆయన కొరకు ఎదురు చూస్తే అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా నీకు సహాయాన్ని అందిస్తాడు. యోబుకు సహాయం అందించిన దేవుడు నీకు కూడా అందిస్తాడు. సోదరుడా సోదరి, నీవు ధైర్యం తెచ్చుకొని శ్రమలలో పుటము వేయబడిన బంగారము వలె ప్రభు కొరకు నిలవాలి. సోదరి సోదరుడు, నిలిచిన వారికి జీవ కిరీటం, అట్టి గొప్ప జీవ కిరీటం ఎల్లప్పుడూ ఉండే ఆ కిరీటం జీవము కలిగిన కిరీటం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుచేత మీరు దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా, ఆయన ఆత్మ మీ మీద నిలుచుచూ ఉన్నాడన్న సంగతిని మరిచిపోక, ప్రభు నాతోనే ఉన్నాడు, ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను బలపరుస్తుంది, నన్ను నిలవబెడుతుంది, ఆ ఆత్మ చేత నేను నిలబడుతున్నానని విశ్వాసం నీకుండాలి. ఆత్మీయ జీవితములో దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడుతూ ఉంటే, ఆయన ఆత్మ నీ మీద నిలుస్తూ ఉంటే, నీవు శ్రమలలో శోధనలో నిలుస్తుంది నీ విశ్వాసం. అందుకే పరిశుద్ధాత్మను కోరుకునే బిడ్డగా ఉండాలి. ఆత్మచేత అభిషేకించబడే బిడ్డగా, ఆత్మచేత నింపబడే బిడ్డగా ఉండాలి. సోదరి సోదరుడా, నిర్లక్ష్య ధారణి ఉండకూడదు. లోబడిన జీవితం, విశ్వాసముతో కూడిన నీ జీవితం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి, దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి తప్ప లోక సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితానికి అలవాటు పడవద్దు. సోదరి సోదరుడా, నీ అలవాట్లు మారాలి, నీ జీవితం మారాలి, నీవు శుద్ధీకరించబడాలి, శ్రమలలో శోధనలో నిలిచిన బిడ్డగా ఉండాలి. అలాంటి గొప్ప విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉంటే ఇక నీవు చింతపడాల్సిన పని లేదు. శ్రమలలో శోధనలు బాధలు వచ్చినప్పుడు చింతిస్తూ ఉంటావు. అలాంటి చింత యావత్తు దేవుని మీద వేయమంటున్నాడు ఆయన. నా మీద నీవు నీ చింత యావత్తు నా మీద వేస్తే నీ చింతలన్నీ తీర్చేస్తానంటున్నాడు. అవును, యోబు భక్తుని యొక్క చింతలన్నీ తీర్చిన దేవుడు నీ చింతలు కూడా తీరుస్తాడు. వ్యాధులతో కొట్టబడుతున్నావా, బాధలతో కొట్టబడుతున్నావా, శ్రమలతో కృంగిపోతూ ఉన్నావా, శోధనల చేత నలిగిపోతూ ఉన్నావా, సోదరి సోదరుడా, అలాంటి సమయములో నీవు ఆయన మీద నీ చింతంతా ఆయన మీదే, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు కృప చూపుతాడు. అట్టి గొప్ప దేవుడు నీకున్నాడు గనుక ధైర్యం తెచ్చుకొని పుటము వేయబడిన బంగారం వలె నీవు శుద్ధీకరించబడాలి. దేవుని పిల్లలు శుద్ధీకరించబడిన బంగారము వలె దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. మొదటిది పరిశుద్ధులుగా ఉండాలి, రెండవది శుద్ధీకరించబడిన బిడ్డలుగా ఉండాలి.
అనగా మీ విశ్వాసము నిలిచి ఉండాలి శ్రమలలో, శోధనలలో. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువు ఈ లోకమునకు రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాకడ, రెండవ రాకడ బహు సమీపముగా ఉన్నది గనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధపడాలి సంఘము. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వస్తాడా ప్రభు? ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు నేను కూడా మధ్యాకాశమునకు ఆయన యుద్ధకు వెళ్ళాలి అని కనిపెట్టుకుంటూ ఉండాలి. కనుక సంఘము సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు సిద్ధపడుతూ ఉండాలి. దేని కొరకు? రెండవ రాకడ కొరకు. రాకడ విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. రాకడ విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. అందుకే చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభువు దిగి వచ్చే ఒక రోజు ఉన్నది, అది రెండవ రాకడ. అందుచేత ప్రభు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను బోరధ్వనితోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తున్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడలు ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి. సంఘము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన సంఘముగా, కన్యక సంఘముగా, వధువు సంఘముగా సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వధువు అంటే పరిశుద్ధమైనదని, కల్మషము లేనిది అని, ఏ విధంగాను అపవిత్ర పడనిది అని అర్థం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఏ కల్మషము లేనిదిగా, అపవిత్రత లేనిదిగా ఉండాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి కన్యక సంఘం. కనుక కన్యక సంఘం ఎత్తబడుతుంది. వధువు సంఘము ఆయన రెండవ రాకడలు ఎత్తబడుతుంది గనుక సిద్ధపడిన వారు ధన్యులు. నీవు సిద్ధపడి ఉంటే ఆయన రెండవసారి రాగానే ఎత్తబడతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, రాకడ విశ్వాసం ఎత్తబడతావు. రాకడ విశ్వాసం కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు ఎలా సిద్ధపడుతుందో అలా సంఘము సిద్ధపడాలి. సంఘమును పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపడాలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు, సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపడాలి రాకడ కొరకు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీవు ఏ విధంగా ఉంటే ఆయన రాకడలో ఎత్తబడతావో ఆ సిద్ధపాటు నీకు నేర్పిస్తూ ఉన్నాడు, నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు అంగీకరించేలా పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. అలా సంఘము కూడా సిద్ధపరచబడాలి. సిద్ధపడాలి. కనుక సిద్ధపడే సంఘంగా ఉండాలి.
సంఘమా, సిద్ధపడే సంఘంగా ఉండాలి నీ జీవితములో. ప్రభు రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఉండద్దు. నీవు సిద్ధపడాలి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది గనుక, ఇదిగో నేను ద్వారము దగ్గరే, గడప దగ్గరే ఉన్నాను, ద్వారం దగ్గర అంటున్నాడు. నేను ద్వారం దగ్గర సమీపంగా ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఆయన ద్వారం దగ్గర సమీపంగా ఉన్నాడు అంటే అడుగు తీసి బయట పెడితే చాలు, ఆయన వచ్చినట్టే రెండవ రాకడలో. ఇక అంటే టైము లేదు అని అర్థం, సమయము లేదని అర్థం. ఎందుచేతనంటే ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎందుకు మనం ఇంత జాగ్రత్తగా సిద్ధపడాలి ఆయన రాకడ కొరకు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడిన వారిని మాత్రమే మధ్యాకాశానికి ఆయన తీసుకొని వెళ్తాడు. కనుక చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియనంటున్నాడు. ప్రభు రాకడ కూడా ఎలా వస్తుందో చెప్తున్నాడు. దొంగ రాత్రి వేళ ఎలా వస్తాడో ప్రభు దినము అలా ఉంటుంది. అంటే దొంగ చెప్పి రాడు. ప్రభు యొక్క రాకడ కూడా ఆయన చెప్పి ఈ సమయంలో వస్తాను, ఈ క్షణములో వస్తాను, ఈ నిమిషంలో వస్తాను, ఈ రోజున వస్తాను అని చెప్పి రాడు. ఆయన ఫలానా రోజు, ఫలానా గంట, ఫలానా నిమిషంలో వస్తానని ఆయన చెప్పాడు. కానీ త్వరగా మాత్రం వస్తున్నానని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథములో వ్రాయబడినట్లుగా 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలో చొప్పున వానికి జీతము పట్టుకొని వస్తున్నాను అంటున్నాడు. కనుక ప్రేమను వద్దామని బిడ్డలారా, నీవు సిద్ధపడి ఉంటే ధన్యుడవవుతావు. నీ క్రియలను బట్టి నీకు జీతం ఇవ్వడానికి ఆయన వస్తూనే ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో ప్రభు రాకడ తెలియదు. ఫలానా రోజు వస్తున్నాడు ప్రభు అని ఎవరు చెప్పడానికి, ఎవరి వలన కాదు, ఆయనే చెప్పలేదు. నేను ఫలానా రోజున వస్తానని ప్రభు చెప్పలేదు గనుక ఎవరు చెప్పగలరండి? ఈ రోజు వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడని ఎవరు చెప్తారు? అందుకే ప్రేమను అద్దామని బిడ్డలారా, అది ఎవరికి తెలియదో ఆ రోజు ప్రభువు దినము, ప్రభువు రాకడ దినం, రెండవ రాకడ దినము ఏ రోజున వస్తుందో ఎవరికి ఆ తేదీ గాని ఆ సమయం గాని ఎవరికి తెలియదు. కనుక దొంగ చెప్పి రాడు. ప్రభు వచ్చేటప్పటికి నీవు సిద్ధంగా ఉంటే ఆయన రాకడలో ఎత్తబడతావు. నీవు సిద్ధంగా లేకుండా అశ్రద్ధగా ఉంటే, అనాలోచనగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే అదే సమయంలో ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకో సోదరి సోదరుడా. ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపడితే సంఘమా నీవు ధన్యురాలు అవుతావు, ధన్యమైన సంఘంగా ఉంటావు. అందుకే ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రతి బిడ్డ సిద్ధపడాల్సింది. ఆయన రాకడలో ఎత్తబడ్డానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు వస్తున్నాడు ప్రభు, ఈ క్షణము, ఈ రేపా, ఇప్పుడా, ఎప్పుడు, ఏ క్షణం అయితే ఆ క్షణం అని ఆ క్షణం కోసం కనిపెడుతూ ఉండండి. ఆ క్షణం కోసం కనిపెడుతూ ఉండండి. ఆ రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉండండి. కనిపెట్టేవారు ధన్యులు. కనిపెట్టుకుని ఉండండి. కనిపెట్టుకున్న వారు ఎవరిని కూడా సిగ్గుపడనివ్వనన్నాడు ప్రభు. నీవు కనిపెట్టుకుని ఉంటే ఆయన రాకడ కొరకు నిన్ను సిగ్గుపడనివ్వడు. నీవు ఆయన రాకడలో ఎత్తబడతావు, నీవు దేవునితో ఉంటావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, చూడండి, మనం 3 విషయాలు విన్నాం. 3 అంశాలలో మొదటిది, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి.
రెండవ అంశం, శుద్ధ సువర్ణము వలె అనగా బంగారము వలె, పుటము వేయబడిన బంగారం వలె శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడిన బిడ్డలుగా ఉండాలి. మూడవది, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడొస్తే అప్పుడు ఆయన రాకడలో ఎత్తబడతానని ఆ రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఓపికతో ఉండాలి. ఓపికతో కనిపెట్టాలి. మన బంధువులు వస్తున్నారంటే మనం కనిపెడతాం. ట్రైన్కి వస్తున్నారు, బస్సుకు వస్తున్నారు అని, వాళ్ళు దేనికి వస్తారని ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉంటాం. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఆ రాకడలో ఎత్తబడతావు, ధన్యుడవుతావు. కనుక నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకోవడానికి, ప్రభు మన మధ్యకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తించండి. కనుక దేవుని బిడ్డలు ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో అవన్నీ ప్రభు ముందే చెప్పాడు. మనం 3 అంశాలు మాత్రమే నేర్చుకున్నాం. ఈ 3 అంశాల ద్వారా మన జీవితంలో గొప్ప మేలు, ఆత్మలో అభివృద్ధిని పొందడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయనా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు, మీ వాక్యము విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితాల్లో నాయన పరిశుద్ధులుగా జీవించడానికి, నాయనా శుద్ధీకరించబడిన బంగారం వలె, పుటము వేయబడిన బంగారం వలె పరిశుద్ధులుగా శుద్ధీకరించబడిన వారిగా, విశ్వాసములో నిలిచిన వారిగా, శ్రమలలో మీ కొరకు నిలిచిన వారిగా సిద్ధపరచండి. అలాగే నా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు రాకడ కొరకు సిద్ధపడిన వారిగా, మీరు రాకడ కొరకు కనిపెట్టిన బిడ్డలుగా ఉండడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించబడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలకి సదాకాలం తోడై నడిపించండి. ఆమేన్.